ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్. ఇక్కడ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేటువంటి వాళ్ళు ఊహాజనితమైనటువంటి పాత్రే, ఎవరిని ఉద్దేశించింది కాదనమాట. నాకు ఎక్కడో కొన్ని చోట్ల ఈ స్క్రీన్ షాట్స్ దొరికినాయి. దొరికితే వాటిని ఒకసారి అనాలిసిస్ చేద్దామనే ఉద్దేశంతోనే నేను ఇది చేస్తూ ఉన్నాను, ఎలా ఉంది ఏంటి అనేటువంటిది. సో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, తెగ డబ్బులు వచ్చినాయి, ఇన్ని లక్షలు వచ్చినాయి, లక్షలాది రూపాయలు వచ్చినాయి అని చెప్పేసి చెప్తారు. ట్రేడింగ్లో మీరు అద్భుతం, మాకు తిరుగులేదు అని చెప్పేసి చెప్తుంటారు. కానీ మాలాంటి వాళ్ళని ఎలా పడితే అట్లా మాట్లాడతారు. సరే, ఈడేదో చేసుకుంటున్నాడు కదా అని మనం వదిలేసాం అనుకో. నేను ఒక వీడియోలో మాలాంటి వాళ్ళకి ట్రేడింగ్ రాదని, దమ్ముంటే కాపీ ట్రేడ్ స్టార్ట్ చేయండి అని అది ఇదని అంటాం, చేస్తాం. కాపీ ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేస్తాం, ఏం గత్రేం లేదు, పడాల్సిన అవసరం లేదు. మేము ఇంకా చార్ట్లని వీటన్నింటినీ అనాలిసిస్ చేస్తూ, అవేర్నెస్ తెస్తూ, మళ్ళా స్టిమ్యులేటెడ్ వీడియోస్ అంటే ఇన్స్పైరింగ్ వీడియోస్ని చేస్తూ ఒక పద్ధతిలో ఛానల్ని రన్ చేస్తాం. వీళ్ళేంది, పొద్దున్న లేచిన కానించి బిజినెస్. సరే, ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి మనం చెప్పుకుందాం. మీరు ఇక్కడ చూడండి, కాదు ఇక్కడ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ 21వ తేదీన మన గురువు గారికి $59 ప్రాఫిట్ వచ్చింది. ఇది ఎలా పడితే అలా చేయటం ద్వారా అదృష్టం బాగుండే వచ్చింది, కానీ అదృష్టం వెంటబడింది కాబట్టి $59.18 లాభం అనేటువంటిది వచ్చింది. అంతేగాని ఇదేదో ఇతని స్కిల్లు తొక్క తొడాలు కాదనమాట. ఏదో పడింది కాబట్టి బై చేసాము, పెరిగింది కాబట్టి సెల్ చేస్తాము అనేటువంటి కాన్సెప్ట్ తప్ప మరొకటి ఏం లేదు. సరే, 21వ తేదీన $59 వచ్చింది కదా, మరి దాని తర్వాత రోజు రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తున్నాడని అనుకుందాం. పర్ఫెక్ట్గా ఒక ట్రేడర్ అయితే రిస్క్ అండ్ రివార్డ్ మెయింటైన్ చేస్తాడు కదా. మరి రిస్క్ రివార్డ్ని మెయింటైన్ చేసినప్పుడు 22వ తేదీన నేను ఇందాక చూపించింది 21వ తేదీన $59, అవునా? 22వ తేదీన ఎంత వచ్చింది? $100 బొక్క వచ్చింది, లాస్. ఇదంతా లిస్ట్ చూపించటదా, దీని కిందంతా అవన్నీ కాపీ స్క్రీన్ షాట్ చేయటం ఇవన్నీ కరెక్ట్ కాదు, అవన్నీ తలకనొప్పి. మీరు చూడండి, 22వ తేదీన ఇతన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు, 22వ తేదీన $100 లాస్ వచ్చింది. ఎవడైతే కొత్తగా వస్తుంటాడు కదా, వాడు ఫస్ట్ 2 times ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాడు ఇన్వెస్ట్ చేసిన $10,000 మొత్తం ఖతం అయిపోయినాయి అనమాట. అప్పుడే మెసేజ్ చేశారు, సరే ఎట్లా వస్తున్నాడు కదా వాడు వీడియోస్ ఏదో వాడు చేసుకుని అని నేను వదిలేసేసాను, చేయలేదు. సో 21వ తేదీన మీరు గమనించండి, ఇక్కడ 21వ తేదీన మీకు $59 వచ్చింది, $59 తర్వాత 22వ తేదీన $100 పోయినాయి, 22వ తేదీన $100 పోయినాయి. సో రిస్క్ ఏంది, రివార్డ్ ఏంది, ఏ విధంగా మనం ట్రేడింగ్ చేయాలనేది లేకుండా ఎలా పడితే అలా ఎంట్రీస్ తీసుకొని అదృష్టం బాగుంటే లాభాలు అవుతున్నాయి, పోతే మొత్తం పోతున్నాయి, చూస్తా కూర్చుంటున్నారు గుడ్లు అప్పగించి. సరే, విపరీతంగా వస్తాయి అని చెప్పేసి అంటున్నాడు కదా. మరి ఇదేం నిన్నే కదా వీడియో చేసేసి మేము ఇట్లా అని చెప్పేసి చెప్పాడు, మేమేదో ట్రోల్ చేసి వీడి మీద బతుకుతున్నామని చెప్పాడు కదా. ఇక్కడ ఎంత, $208.72, $208.7 అంటే $20,000 ఒక్కరోజు పోయినాయి. ఇంకా పొద్దున టెలిగ్రామ్ ఛానల్లో చెప్తున్నాడు, ఈ 3 నెలల నుంచి 4 నెలల నుంచి ఈ 5 నెలల నుంచి లాభాలు వచ్చినాయిగా, మీకు తెలియటం లేదా? ఇన్వెస్ట్ చేయండి, ఒకసారి లాస్ వస్తే ఏమవుతుందంటే మీరు కంటిన్యూగా ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయి అంటున్నాడు. ఇంకా ఇన్వెస్ట్ చేస్తే పోతారు ఇంకా. సో ఒక్కరోజు $208 బొక్క వచ్చింది. మరి ఇదేంది, ఓవరాల్గా 5 నెలల నుంచి 400%, సరే $400 వచ్చినాయి అనుకుందాం. ఒక్కరోజు $208 ఎగిరిపోయినాయిగా. ఇదంతా గ్యాంబ్లింగ్ అనమాట, గ్యాంబ్లింగ్ చేసే పద్ధతి. ఏంటంటే ఒక పని చేద్దాం, లాభాలు వస్తే సగం డబ్బులు ఆడికి వెళ్తాయి కదా, అది మన వాడికి కాన్సెప్ట్. అందుకని ఎలా పడతారు ఇర్రెగ్యులర్గా, రిలేటెడ్గా, ఇదిగో చూడండి 29 ఇట్లా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఊరికనే ఎవరిని గుడ్డిగా నమ్మబాకండి. గుడ్డిగా నమ్మి ఏందో తెగ వచ్చేస్తుంది అనంగాల్నే ఓ అని పొలవమని పరిగెత్తుకుంటా ఒక 10 మంది వెళ్ళారు. ఈ 10 మందికి మోకాలు పాపం ఇరిగిపోయినాయి. సో ఒక లెవెల్ కన్సిస్టెన్సీ అనేటువంటిది ఉండాలి.
ఒక పద్ధతి ప్రకారం ట్రేడింగ్ చేసేటువంటి ఇది ఉండాలి. ఎప్పుడైతే డబ్బులు వచ్చినాయో వస్తున్నాయి, ఇక మనకు తిరుగులేదు, మనకు అదృష్టం పండింది, నక్క తోకకు తొక్కామనగానే వెంటనే ఇక్కడేంది 0.01 అతి చిన్న లాట్ అని 0.01 ఈడ వర్షం 3 ఎత్తే ఎంత అవుతుంది? 0.03. కాబట్టి ఎనాలిసిస్లు, తొక్కా తొడాలు ఇవన్నీ మనవాడికి ఏం రాదు. అదృష్టం కొద్దీ ఏదో చేస్తున్నాడు. వాడు అదృష్టం బాగున్నప్పుడు వస్తున్నాయి, వచ్చినప్పుడు ఏంది ఎట్లా వచ్చినా అట్లా వచ్చినా అని చెప్తున్నాడు. మీరు పరిగెత్తుకుంటే వాడి దగ్గరికి వెళ్తున్నారు, వాడు మొత్తం నాకిచ్చేస్తున్నాడు. ఇది జరుగుతున్నటువంటి విషయం. సరే, మనోడు కూడా ఛాలెంజ్లు చేస్తున్నాడు కాపీ ట్రేడింగ్ కూడా మేము తగినంత త్వరలో రిలీజ్ చేస్తాం. నేను ఇప్పుడు ఫ్రీగా ఇండికేటర్ ఇచ్చే పనిలో ఉన్నాను. అది అయిపోగానే, నాకు టైం చాలలేదు, అది అయిపోగానే వెంటనే కాపీ ట్రేడ్ కూడా అద్భుతంగా స్టార్ట్ చేస్తాం. ఎటువంటి భయపడాల్సిన అవసరమే లేదు మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్. థ్యాంక్ యూ.